Today topic is balancing of chemical equations. Balancing of chemical equations. ఇక్కడ బ్యాలెన్సింగ్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్స్ తెలుసుకునే ముందు ఆల్రెడీ మనం ఫార్ములాస్ ఎలా రాయాలో క్రిస్ క్రాస్ మెథడ్ ద్వారా తెలుసుకున్నాం. తర్వాత కొన్ని కాంపౌండ్స్ యొక్క మాలిక్యులర్ వెయిట్స్ ఎలా తయారో తెలుసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ రాయాలన్నప్పుడు ఈ ఈక్వేషన్ రాసేటప్పుడు లెఫ్ట్ సైడ్ వాటిని రియాక్టెంట్స్, రైట్ సైడ్ వాటిని ప్రోడక్ట్స్ అంటాం. రియాక్టెంట్స్ నుంచి ప్రోడక్ట్స్కి ఈ విధంగా సింగిల్ యారో మార్క్ డినోట్ చేస్తే దోస్ ఆర్ కాల్డ్ ఎస్ ఏ ఇర్రివర్సిబుల్ రియాక్షన్స్ అంటాం. అదేవిధంగా ఈ విధంగా డబల్ యారో మార్క్ అంటే రియాక్టెంట్స్ నుంచి ప్రోడక్ట్స్ ఫామ్ అవుతాయి, మళ్ళీ ప్రోడక్ట్స్ నుంచి రియాక్టెంట్ ఫామ్ అయితే దోస్ ఆర్ కాల్డ్ రివర్సిబుల్ రియాక్షన్స్ అంటాం. సింగిల్ యారో మార్క్తో డినోట్ చేస్తే వాటిని ఇర్రివర్సిబుల్ రియాక్షన్స్ అంటాం. డబల్ యారో మార్క్తో డినోట్ చేస్తే వాటిని రివర్సిబుల్ రియాక్షన్స్ అంటాం. నెక్స్ట్ ఎప్పుడైనా యారో మార్క్ మీద డెల్టా అని రాస్తే దాని మీనింగ్ ఈజ్ హీటింగ్ అని, ద రియాక్టెంట్స్ ఆర్ హీటింగ్ అని. నెక్స్ట్ కొన్నిసార్లు ప్రోడక్ట్స్ పక్కన యారో మార్క్ ఈ విధంగా పైకి గీస్తే దట్ ప్రోడక్ట్ ఈజ్ గ్యాస్ అని చెప్తాం. కొన్నిసార్లు ప్రోడక్ట్లో ఫార్ములా తర్వాత ఈ ప్రోడక్ట్ తర్వాత ఇంకా డౌన్వర్డ్ రాస్తే ప్రెసిపిటేట్ అంటాం. వాట్ ఇన్ బై ప్రెసిపిటేట్ అంటే వెన్ టూ లిక్విడ్ సొల్యూషన్స్ కంబైన్ టు గెట్ ఏ సాలిడ్ సబ్స్టెన్స్ దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ ప్రెసిపిటేట్ అంటాం. నెక్స్ట్ కొన్ని కెమికల్ రియాక్షన్స్ రాసేటప్పుడు రియాక్టెంట్స్ కానీ ప్రోడక్ట్స్ కింద సఫిక్స్లో అది లిక్విడా, గ్యాసా, సాలిడా అని రాస్తాం. ఆ ప్రోడక్ట్ కానీ రియాక్టెంట్ కానీ లిక్విడ్ అయితే కింద ఎల్ అని రాస్తాం, గ్యాస్ అయితే జి అని రాస్తాం, సాలిడ్ అయితే ఎస్ అని రాస్తాం. కొన్నిసార్లు ఏక్వేస్ సొల్యూషన్ అంటాం. ఆ సొల్యూషన్ లిక్విడ్ సొల్యూషన్ అయినప్పుడు ఏక్యూ అని రాస్తాం. నెక్స్ట్ కొన్ని కెమికల్ రియాక్షన్స్లో ఒక డెల్టా హెచ్ వాల్యూ డినోట్ చేస్తాం. అంటే ఈ కెమికల్ రియాక్షన్స్లో హీట్ ఎనర్జీ రిలీజ్ అయితే ఎక్సోథర్మిక్ రియాక్షన్, హీట్ ఎనర్జీ అబ్జార్బ్ అయితే ఎండోథర్మిక్ రియాక్షన్స్ అంటాం. ఎక్సోథర్మిక్ అన్నప్పుడు డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ వాల్యూస్ రాస్తాం. అదే ఎండోథర్మిక్ రియాక్షన్ అంటే డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్ అని రాస్తాం. ఇవి కొన్ని సింపుల్ పాయింట్స్ టు రైట్ ద ఈక్వేషన్, కెమికల్ ఈక్వేషన్. ఇప్పుడు మనం ఒక కెమికల్ ఈక్వేషన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తామో తెలుసుకుంటాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, నేను ఒక ఈక్వేషన్ రాస్తాను. ఫస్ట్ మనం మామూలుగా వర్డ్స్లోనే రాస్తాం. దాన్ని ఫస్ట్ మనం ఎలా రాస్తాం చూడండి. ఫస్ట్ ఈక్వేషన్ సోడియం క్లోరైడ్, సోడియం క్లోరైడ్ ప్లస్ సిల్వర్ నైట్రేట్ gives rise to sodium chloride plus silver nitrate gives rise to silver chloride plus sodium nitrate. ఇక్కడ చూడండి, మళ్ళీ చూడండి, సోడియం క్లోరైడ్
plus silver nitrate gives rise to silver chloride plus sodium nitrate. ఇప్పుడు మనం సోడియం క్లోరైడ్ ఆల్రెడీ మన క్రిస్ క్రాస్ మెథడ్ ద్వారా కొన్ని కాంపౌండ్స్ యొక్క ఫార్ములాస్ ఎలా రాయాలో తెలుసుకున్నాం. సోడియం క్లోరైడ్ అంటే ఫార్ములా NaCl ప్లస్ సిల్వర్ నైట్రేట్ అంటే AgNO3 gives rise to silver chloride AgCl plus sodium nitrate NaNO3. ఇది కెమికల్ ఈక్వేషన్. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్డ్ అంటే బోత్ రియాక్టెంట్స్ అండ్ ప్రోడక్ట్స్ నెంబర్ సేమ్గా ఉండాలి. ఇక్కడ చూడండి, ఎప్పుడైనా మనం ఒక ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేసేటప్పుడు మామూలుగా దాంట్లో ఆక్సిజన్ హైడ్రోజన్ ఉంటే వాటిని కాకుండా రిమైనింగ్ ఎలిమెంట్స్ని ఫస్ట్ బ్యాలెన్స్ చేస్తాం. లాస్ట్లో ఆక్సిజన్ హైడ్రోజన్ని బ్యాలెన్స్ చేస్తాం. ఫస్ట్ ఇక్కడ సోడియం తీసుకుంటాం. ఇక్కడ ఒక సోడియం ఉంది, ఇక్కడ కూడా ఒక సోడియం ఉంది. నెక్స్ట్ క్లోరిన్, ఒక క్లోరిన్, ఒక క్లోరిన్. నెక్స్ట్ సిల్వర్ Ag. తర్వాత నైట్రోజన్, ఒక నైట్రోజన్, ఒక నైట్రోజన్. నెక్స్ట్ ఇప్పుడు అయిపోయింది చూడండి, ఆక్సిజన్ హైడ్రోజన్. హైడ్రోజన్స్ ఏం లేవు కాబట్టి ఇంకా ఆక్సిజన్ కాకుండా రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నీ బ్యాలెన్స్ అయిపోయినాయి. ఇప్పుడు లాస్ట్లో ఆక్సిజన్. ఇక్కడ ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి? 3. ఇక్కడ కూడా 3. అంటే దిస్ ఈజ్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ద బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ స్టాయికియోమెట్రిక్ ఈక్వేషన్ అంటాం. ద బ్యాలెన్స్డ్ chemical equation is called as a stoichiometric equation. This equation follows the law of conservation of mass and the total mass of reactants is equal to the total mass of products. That equation obeys the law of conservation of mass and ఇప్పుడు ఈ ఈక్వేషన్ బ్యాలెన్స్నే కాబట్టి ద బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ స్టాయికియోమెట్రిక్ ఈక్వేషన్. మీకు మళ్ళీ జూనియర్ ఇంటర్లో ఒక చాప్టర్ ఉంది స్టాయికియోమెట్రీ అని చెప్పి, అక్కడ ఈ టాపిక్లో మళ్ళీ అక్కడ వస్తాయమ్మా. వాట్ ఈజ్ స్టాయికియోమెట్రిక్ ఈక్వేషన్ అంటే ద బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ స్టాయికియోమెట్రిక్ ఈక్వేషన్ అంటాం. దట్ ఈజ్ దన్నమాట. నెక్స్ట్ సెకండ్ వన్, hydrogen chloride plus manganese dioxide, hydrogen chloride plus manganese dioxide gives rise to manganese chloride plus chlorine plus water. మళ్ళీ చూడండి, ఇక్కడ హైడ్రోజన్ క్లోరైడ్ ప్లస్ మ్యాంగనీస్ డయాక్సైడ్ gives rise to manganese chloride plus chlorine plus water. ఇప్పుడు చూడండి, హైడ్రోజన్ క్లోరైడ్ అన్నాం, దీని ఫార్ములా HCl ప్లస్ మ్యాంగనీస్ డయాక్సైడ్ MnO2 gives rise to manganese chloride MnCl2 plus chlorine Cl2 plus water. ఎప్పుడు కూడా గ్యాసెస్ని రాసేటప్పుడు వాటి యొక్క మాలిక్యులర్ స్టేట్లో రాయాలి, అటామిక్ స్టేట్లో రాయకూడదు. మనకు గ్యాసెస్ ఉన్నాయి, హైడ్రోజన్, క్లోరిన్, ఆక్సిజన్, నైట్రోజన్. ఎప్పుడైనా హైడ్రోజన్ అన్నాం He2 అని రాస్తాం, క్లోరిన్ అంటే Cl2, ఆక్సిజన్ అంటే O2,
ఫ్లోరిన్ అంటే F2. గ్యాసెస్ని ఎప్పుడు కూడా వాటి యొక్క మాలిక్యులర్ స్టేట్లోనే రాస్తాం, అటామిక్ స్టేట్లో డస్ నాట్ రైట్ ఇన్ ఈక్వేషన్. ఇప్పుడు చూడండి, HCl హైడ్రోజన్ క్లోరైన్ అంటే HCl, మ్యాంగనీస్ డయాక్సైడ్ అంటే MnO2, మ్యాంగనీస్ క్లోరైన్ అంటే MnCl2, క్లోరిన్ అంటే Cl2, వాటర్ అంటే H2O. ఇప్పుడు దీన్ని బ్యాలెన్స్ చేయాలి, మళ్ళీ బ్యాలెన్స్ చేయాలి కాబట్టి మళ్ళీ రాస్తాం కింద ఈక్వేషను, రాసి బ్యాలెన్స్ చేస్తాం. అప్పుడు మీకు అర్థమవుద్ది ఏది బ్యాలెన్స్ అయిన ఈక్వేషను, ఏది బ్యాలెన్స్ కాని ఈక్వేషన్ అని. ఇక్కడ చూడండి, ఇప్పుడు చెప్పాను ఒక ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయాలంటే ఆక్సిజన్ హైడ్రోజన్ కాకుండా అదర్ ఎలిమెంట్స్ని బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్లోరిన్కి వస్తాం. ఇక్కడ ఎన్ని క్లోరిన్స్ ఉన్నాయి? 2, 2, 4 ఉన్నాయి. ఇక్కడ ఒకే ఒక క్లోరిన్ ఉంది, అప్పుడు దీని ముందు 4 అని రాస్తాం. 4 క్లోరిన్స్, అక్కడ 4 క్లోరిన్స్ సరిపోయాయి. నెక్స్ట్ మ్యాంగనీస్కి వస్తాం. ఇక్కడ ఒక మ్యాంగనీస్ ఉంది, ఇక్కడ ఒక మ్యాంగనీస్ ఉంది. నెక్స్ట్ ఆక్సిజన్స్కి వస్తాం. ఇక్కడ 2 ఆక్సిజన్స్ ఉన్నాయి, ఇక్కడ ఒకే ఒక ఆక్సిజన్ కాబట్టి దీని ముందు 2 అని రాస్తాను, సరిపోయినాయా? తర్వాత హైడ్రోజన్స్, ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 2 2s 4 ఉన్నాయి. దిస్ ఈజ్ కాల్డ్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. జస్ట్ నో ఐ టోల్డ్ దట్ వాట్ ఇన్ బై బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అంటే ద బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ ఈజ్ కాల్డ్ ఎస్ ఏ స్టాయికియోమెట్రిక్ ఈక్వేషన్. ఇప్పుడు ఈ రెండిట్లో ఇదొచ్చి బ్యాలెన్స్ కాలేదు, ఇది బ్యాలెన్స్ అయింది, అర్థమవుతున్నప్పటికీ the balanced chemical equation is called as a stoichiometric equation. This equation obeys the law of conservation of mass. This equation does not obey the law of conservation. What in by law of conservation? The total mass of reactants is equal to the total mass of products. That equation obeys the law of conservation of mass. The balanced chemical equation is called as a stoichiometric equation. This second example. Next, third example. Zinc plus sulfuric acid gives rise to zinc sulfate, zinc sulfate plus hydrogen, zinc sulfate plus hydrogen. జింక్ అన్నాం, జింక్ యొక్క సింబల్ Zn. సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే H2SO4. లాస్ట్ క్లాస్లో చెప్పాను మీకు నేను, వాట్ ఈజ్ ద అనదర్ నేమ్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే దాని కింగ్ ఆఫ్ కెమికల్స్ ఆర్ ఛాంబర్స్ యాసిడ్ అని కూడా అంటాను చెప్పానమ్మా. కింగ్ ఆఫ్ కెమికల్స్ ఆర్ ఛాంబర్స్ యాసిడ్. జింక్ సల్ఫేట్ ZnSO4 ప్లస్ హైడ్రోజన్ H2. ఇది గ్యాస్ కాబట్టి యారో మార్కెట్ పైకి రాస్తాము. Zn ప్లస్ H2SO4 గివ్స్ రైస్ టు ZnSO4 ప్లస్ H2. ఇప్పుడు ఈ ఈక్వేషన్ చూడండి, ఇక్కడ ఆక్సిజన్ హైడ్రోజన్ కాకుండా అదర్ ఎలిమెంట్స్ అంటే ఇక్కడ ఒక జింక్ ఉంది, ఇక్కడ ఒక జింక్, ఇక్కడ ఒక సల్ఫర్, ఇక్కడ ఒక సల్ఫర్. నెక్స్ట్ ఆక్సిజన్స్ ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి. తర్వాత హైడ్రోజన్ ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ కూడా 2 హైడ్రోజన్. అప్పుడు దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ ఏ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ద బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ ఈజ్ కాల్డ్ ఎస్ ఏ స్టాయికియోమెట్రిక్ ఈక్వేషన్ అన్నమాట. ఇవి 3 ఎగ్జాంపుల్స్. ఫోర్త్ ఎగ్జాంపుల్, sodium plus water. Sodium plus water gives rise to
sodium hydroxide and plus hydrogen. Sodium అంటే symbol Na, water అంటే H2O gives rise to sodium hydroxide NaOH plus H2. హైడ్రోజన్ ఈజ్ గ్యాస్ కాబట్టి ఆ ఫార్ములా పక్కన యారో మార్క్ అప్పోర్డ్ డైరెక్షన్లో రాస్తాం. సోడియం అంటే Na, వాటర్ అంటే H2O, సోడియం హైడ్రాక్సైడ్ అంటే NaOH, హైడ్రోజన్ అంటే H2. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేయాలి. సోడియం ఒక Na ఉంది, ఇక్కడ కూడా ఒక Na ఉంది. తర్వాత హైడ్రోజన్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇక్కడ 1, 2 ఉన్నాయి. అంటే ఇక్కడ 2 రాస్తాను అనుకోండి, 2 ఒక 2 4 అవుతాయి. అప్పుడు ఇక్కడ కూడా 2 రాస్తాం. అప్పుడు ఇక్కడ 2 సోడియంస్ అనేవి కదా, ఇక్కడ కూడా 2 రాస్తాం. 2Na plus 2H2O gives rise to 2NaOH plus H2O. ఇది ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను. వాట్ ఈస్ ద అనదర్ నేమ్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ అంటే కాస్టిక్ సోడా. సోడియం హైడ్రాక్సైడ్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ కాస్టిక్ సోడా. వై ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ కాస్టిక్ సోడా అని చెప్పాను. ఇట్ ఫాల్స్ ఆన్ ఎ స్కిన్, ఇట్ బికమ్స్ ఎ పల్ప్ బికాస్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ కాస్టిక్ సోడా అంటాం. ఇప్పుడు ఈ ఈక్వేషన్ బ్యాలెన్స్ అయింది చూడండి. 2Na, సరే ఒక్క నిమిషం, ఇందాక మళ్ళీ చెప్పాను ఇక్కడ బ్యాలెన్సింగ్ కాకుండా మళ్ళీ రాస్తాం. Na plus H2O gives rise to NaOH plus H2. నా చెప్పండి సేమ్ 2Na 2H2O 2NaOH. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్లో విచ్ వన్ ఈజ్ బ్యాలెన్స్డ్, విచ్ వన్ ఈజ్ నాట్ బ్యాలెన్స్డ్ అంటే దిస్ ఈజ్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్, దిస్ ఈజ్ నాట్ బ్యాలెన్స్డ్. ద బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ ఈజ్ కాల్డ్ ఎస్ ఏ స్టాయికియోమెట్రిక్ ఈక్వేషన్ అంటాం. నెక్స్ట్ వన్, హైడ్రోజన్ పెరాక్సైడ్. హైడ్రోజన్ పెరాక్సైడ్ ప్లస్ lead sulfide gives rise to lead sulfate plus water. హైడ్రోజన్ పెరాక్సైడ్ అంటే దీని ఫార్ములా H2O2 ప్లస్ లెడ్ సల్ఫైడ్ అన్నాం. మీకు చెప్పాను లెడ్ అన్నప్పుడు లెడ్ ఇట్ ఎగ్జిబిట్ 2 టైప్స్ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్, Pb+2 Pb+4 అని. ఇక్కడ మనం Pb+2 అని తీసుకుంటే సల్ఫైడ్ PbS అని వస్తుంది. gives rise to lead sulfate PbSO4 plus water H2O. ఇప్పుడు దీన్ని బ్యాలెన్స్ చేయాలి. మళ్ళీ రాస్తాం సేమ్ H2O2 plus PbS gives rise to PbSO4 plus H2O. ఇప్పుడు దీన్ని బ్యాలెన్స్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ హైడ్రోజన్ ఆక్సిజన్ కాకుండా అదర్ ఎలిమెంట్స్కి వస్తాం. ఇక్కడ ఒక లెడ్ ఉంది, ఇక్కడ ఒక లెడ్ ఉంది, ఇక్కడ ఒక సల్ఫర్ ఉంది, ఇక్కడ ఒక సల్ఫర్ ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ 4 రాస్తాం, ఇక్కడ 4 రాస్తాం అనుకోండి. ఎన్ని హైడ్రోజన్స్ అయినాయి? 8. అప్పుడు ఇక్కడ కూడా 4 రాస్తాం. ఇప్పుడు చూడండి
4H2O2 plus PBS gives rise to PbSO4 plus 4H2O. 4 hydrogens అంటే ఇక్కడ 4 2s 8 4 2s 8 ఆక్సిజన్స్ ఇక్కడ 4 2s 8 ఇక్కడ 4 ఆక్సిజన్స్ ఇక్కడ 4 దిస్ ఈజ్ కాల్డ్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ఇక్కడ చూడండి, బ్లాక్ లెడ్ సల్ఫైడ్ ఈజ్ కన్వర్టెడ్ టు వైట్ లెడ్ సల్ఫేట్ అని చెప్తాం. దీన్ని మళ్ళీ మనకు ఈ జూనియర్లో హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ వస్తుంది. ఆ లెసన్లో ఆక్సిడైజింగ్ ప్రాపర్టీస్లో మళ్ళీ ఈక్వేషన్ వస్తుంది చూడండి. ఇప్పుడు దీంట్లో విచ్ వన్ ఈజ్ బ్యాలెన్స్డ్? దిస్ ఈజ్ కాల్డ్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ద బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ స్టాయికియోమెట్రిక్ ఈక్వేషన్ అంటాం. నెక్స్ట్ వన్ ఇక్కడ రాస్తున్నాను. నెక్స్ట్ వన్, సోడియం ప్లస్ hydrogen gives rise to sodium hydride. Sodium plus hydrogen gives rise to sodium hydride. సోడియం అంటే Na ప్లస్. నేను ఇప్పుడే చెప్పాను మీకు, కొన్ని గ్యాసెస్ని రాసేటప్పుడు ఎప్పుడు కూడా వాటి యొక్క మాలిక్యులర్ స్టేట్లోనే రాస్తాం, నాట్ ఇన్ అటామిక్ స్టేట్. Na ప్లస్ H2 గివ్స్ రైస్ టు NaH. మళ్ళీ రాస్తాం దాన్ని, Na ప్లస్ H2 గివ్స్ రైస్ టు NaH. ఇప్పుడు ఇక్కడ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా 2 రాస్తాం. అప్పుడు ఇక్కడ కూడా 2Na ప్లస్ H2 గివ్స్ రైస్ టు 2NaH. రెండు సోడియమ్స్ 2 హైడ్రోజన్స్ 2 హైడ్రోజన్. దిస్ ఈజ్ కాల్డ్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. The balanced equation is called as a stoichiometric equation. Continue ఏమంటారు సార్? Sodium plus H2, sodium hydride, 2Na plus H2 gives rise to 2NaH. Ferrous chloride, ferrous chloride plus sodium hydroxide. Gives rise to ferrous hydroxide plus sodium chloride. ఇక్కడ చూడండి, ferrous chloride plus sodium hydroxide gives rise to ferrous hydroxide plus sodium chloride. నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను మీకు, ఎనీ ఎలిమెంట్ ఎగ్జిబిట్ 2 ఆక్సిడేషన్ స్టేట్. లోయర్ ఆక్సిడేషన్ స్టేట్ ఈజ్ కాల్డ్ అస్, హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్ ఈజ్ కాల్డ్ ఇక్. ఇప్పుడు ఫెర్రిక్ ఐరన్ ఎగ్జిబిట్ Fe+2 Fe+3. Fe+2 ఈజ్ కాల్డ్ ఫెర్రస్, Fe+3 ఈజ్ కాల్డ్ ఫెర్రిక్ అంటాం. ఇక్కడ ఫెర్రస్ అంటే Fe+2 అంటాం. క్లోరైడ్ Cl- అంటే FeCl2, ఫెర్రస్ క్లోరైడ్. సోడియం హైడ్రాక్సైడ్ అంటే NaOH gives rise to ferrous hydroxide plus sodium chloride. ఈ ఫెర్రస్ హైడ్రాగ్ర యారో మార్క్ డౌన్వర్డ్ రాస్తాం, దట్ మీన్స్ ప్రెసిపిటేట్ అని. దీన్నే మళ్ళీ రాస్తాం,
Cl2 plus NaOH gives rise to FeOH twice plus NaCl. దీన్ని బ్యాలెన్స్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఆక్సిజన్ హైడ్రోజన్ కాకుండా అదర్ ఎలిమెంట్స్కి వస్తాం. ఇక్కడ ఎన్ని క్లోరిన్స్ ఉన్నాయి? 2. ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ 2 అని రాస్తాం. తర్వాత అక్కడ 2 సోడియంస్ అనేవి కాబట్టి ఇక్కడ కూడా 2. ఇప్పుడు FeCl2 plus 2 NaOH gives rise to FeOH twice plus 2 NaCl. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 2 క్లోరిన్స్ 2 సోడియమ్స్ 2 సోడియమ్స్, ఐరన్ Fe, ఇక్కడ ఐరన్ Fe, హైడ్రోజన్స్ ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 oxygens, 2 oxygen. This is called as a balanced equation. The balanced chemical equation is called as a stoichiometric equation. Next one. Sodium bicarbonate. Sodium bicarbonate gives rise to sodium carbonate plus water plus carbon dioxide. ఇక్కడ ఈ యారో మార్క్ మీద డెల్టా అని రాస్తాం, అంటే సోడియం కార్బోనేట్ని హీట్ చేసినట్టు. డెల్టా మీన్ హీట్. సోడియం బైకార్బోనేట్, ఇక్కడ మనం చెప్పే 2 పదాలను చూడండి. సోడియం అంటే Na+, బైకార్బోనేట్ అంటే HCO3-. ఆ రెండింటినీ కలిపితే NaHCO3. దీన్ని హీట్ చేస్తే Na2CO3 ప్లస్ వాటర్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ కాబట్టి యారో మార్క్ అటు పైకి రాస్తాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ సోడియం బైకార్బోనేట్, దాని ఫార్ములా NaHCO3. ఇంతకుముందు చెప్పాను నేను. సోడియం బైకార్బోనేట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ ఏ బేకింగ్ సోడా అంటాం. ఏంటో బేకింగ్ సోడా. ఈ సోడియం బైకార్బోనేట్ని హీట్ చేస్తే సోడియం కార్బోనేట్, వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్, అంటే NaHCO3 gives rise to Na2CO3 plus H2O plus CO2. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ని సోడియంస్ ఉన్నాయి? 2. అందుకని ఇక్కడ 2 రాసిస్తాం. చూడండి, 2 సోడియమ్స్ 2 సోడియమ్స్, 2 కార్బన్స్, ఒక కార్బన్ ఒక కార్బన్, 6 ఆక్సిజన్స్, 3 4 ఒక 2 6. దిస్ ఈస్ కాల్డ్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. సోడియం బైకార్బోనేట్ని హీట్ చేస్తే సోడియం కార్బోనేట్. ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ ఏ సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఉంటాయి. నేను స్టార్టింగ్ ఫస్ట్ డే క్లాస్ చెప్పాను. ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ని ఆల్కలీ మెటల్స్ అంటాం. సెకండ్ ఏ గ్రూప్ని ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అంటాం. ఆల్కలీ మెటల్స్ అంటే ఏ ఎలిమెంట్స్ అంటే లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం. ఎక్సెప్ట్ ఫ్రాన్షియం, దీస్ ఆర్ కాల్డ్ ఆల్కలీ మెటల్స్ చెప్పాను అక్కడ. ఆ ఫస్ట్ ఏ గ్రూప్లో సోడియం బైకార్బోనేట్ ప్రిపరేషన్లో, సోడియం కార్బోనేట్ ప్రిపరేషన్లో యూజ్ చేస్తాను అనమాట. ఇక్కడ సోడియం బైకార్బోనేట్ని హీట్ చేస్తే ఏం ఫామ్ అవుతుంది? సోడియం కార్బోనేట్.
ఇప్పుడు రెండిట్లో ఏది బ్యాలెన్స్డ్ ఈక్వేషన్? దిస్ ఈజ్ బ్యాలెన్స్డ్. ద బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ స్టాయికియోమెట్రిక్ ఈక్వేషన్ అంటాం. నెక్స్ట్ వన్, అమ్మోనియం క్లోరైడ్ ప్లస్ సోడియం హైడ్రాక్సైడ్ gives rise to ammonium chloride plus sodium hydroxide gives rise to sodium chloride plus ammonia plus water. Ammonium chloride plus sodium hydroxide gives rise to sodium chloride plus ammonia plus water. Ammonium ante NH4 plus, chloride ante Cl minus, ante NH4Cl. sodium hydroxide ante NaOH gives rise to sodium chloride NaCl plus ammonia NH3 plus water H2O. ఇప్పుడు ఇక్కడ చూడండి, అమ్మోనియం క్లోరైడ్ అన్న ప్లస్ NaOH gives rise to NaCl plus NH3 plus water. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం నైట్రోజన్ సోడియం తీసుకుంటాం, ఒక సోడియం, ఒక క్లోరిన్, ఒక నైట్రోజన్, నెక్స్ట్ హైడ్రోజన్స్ ఇక్కడ వస్తాం 4, ఒకటి 5, ఇక్కడ చూడండి 3, ఒక 2, 5, ఇక్కడ ఒక ఆక్సిజన్, ఇక్కడ దిస్ ఈజ్ కాల్డ్ బ్యాలెన్స్. ఇక్కడ ఏం బ్యాలెన్స్ చేయబడలేదు. దిస్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ స్టాయికియోమెట్రిక్ ఈక్వేషన్. నెక్స్ట్ వన్, మెగ్నీషియం plus sulfuric acid gives rise to magnesium sulfate plus hydrogen. Magnesium Mg plus sulfuric acid H2SO4 gives rise to MgSO4 plus H2. ఇవాళ చూడండి, ఇక్కడ ఒక Mg, ఇక్కడ ఒక Mg. నెక్స్ట్ హైడ్రోజన్స్ 2 హైడ్రోజన్, ఒక సల్ఫర్, 4 ఆక్సిజన్, అది బ్యాలెన్స్డ్. దట్ ఈక్వేషన్ ఈజ్ కాల్డ్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ద బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ స్టాయికియోమెట్రిక్ ఈక్వేషన్. ఇందాక నైన్త్ ఈక్వేషన్లో చూడండి, NaOH, దీనికి ఇంకో నేమ్ చెప్పాను ఇంతకుముందు ఆల్రెడీ. NaOH ఈజ్ కాల్డ్ యాజ్ ఏ కాస్టిక్ సోడా అంటాం. NaClకి చాలా కామన్ సాల్ట్ అంటాం, రాక్ సాల్ట్. దీన్నే బ్రైన్ సొల్యూషన్ కూడా అంటాం. బ్రైన్, నాట్ బ్రెయిన్, బ్రైన్, BRINE, బ్రైన్ సొల్యూషన్ అంటాం. ఇవి ఇక్కడ బ్యాలెన్సింగ్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్. ఇంకా నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ ఇంకొన్ని ఈక్వేషన్స్ క్లాస్ చెప్తానమ్మా. ఇప్పుడు ఇది ఒక 10 ఈక్వేషన్స్ చెప్పాను బ్యాలెన్సింగ్. ఇవి నోట్ చేసుకోండి.